సో బొటిక్ స్టైల్ డిజైనర్ బ్లౌజెస్ ఇంట్లోనే ఈజీగా ఎలా కుట్టొచ్చో నేను మీకు చాలా వివరంగా చెప్పానండి. సో వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. ముందు పెట్టిన వీడియోస్లో నా బాధ నేను చెప్పుకున్నందుకు చాలా మంచిదైంది అనిపించిందండి. ఎందుకంటే నేను చెప్పకపోతే నా ప్రాబ్లం ఏంటో మీకైతే తెలియదు కదా. ఛానల్ పెట్టి 4 years అయినా కొంచెం కూడా గ్రోత్ లేనందుకైతే చాలా బాధపడ్డానండి. కానీ నేను మీకు అది రిక్వెస్ట్ చేసి కొంచెం లైక్ ఇవ్వండి చాలు అన్నందుకు చాలామంది సపోర్ట్ చేశారు. అందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. మనస్ఫూర్తిగా చాలా బాగా చెప్తున్నారు అక్క అని చెప్పి చాలామంది కమెంట్ చేశారు. అలాగే పెద్దవాళ్ళు కూడా బాగా చెప్తున్నావమ్మా అని అన్నందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. సో అందుకు మీకు అందరికీ పెద్ద థ్యాంక్స్ అండి. ఇలాగే వీడియో రూపంలో మీకు చాలా ఈజీగానే నేర్పిస్తానండి. నచ్చితేనే లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, సంతోషి టైలర్స్కు మీకు స్వాగతం అండి. సో ఇప్పుడు నేను మీకు డిజైనర్ బ్లౌజ్ చాలా ఈజీ మెథడ్లో ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా చేశాను, అది కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. సో చాలా ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తానండి. మీకు అప్పటికీ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే నేను కామెంట్ సెక్షన్ అడగండి, నేను చాలా క్లియర్గా మళ్ళీ ఒకసారి కూడా చెప్తానండి. సో ఇక్కడ ఫస్ట్ లైన్ అనేది స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఓపెన్స్ అయితే నా వైపు ఉన్నాయి, ఫోల్డింగ్ అయితే అవతల వైపుకు ఉంది. ఇప్పుడు మనకి లెంత్ కావాలి, కానీ ఇక్కడ కూడా కొంచెం కూరలు కరెక్ట్గా లేవన్నమాట. అందుకని నేను స్ట్రైట్గా లైన్ డ్రా చేసి మళ్ళీ అది కూడా కట్ చేస్తున్నాను. మనం ఎప్పుడైతే లైన్స్ కరెక్ట్గా కట్ చేస్తామో అప్పుడే మనకి మొత్తం మెజర్మెంట్ అంతా కూడా కరెక్ట్గా వస్తుందండి. సో ఇప్పుడు నేను యాక్చువల్ క్లాత్ ఏది కట్ చేస్తున్నానో చూపిస్తున్నాను. ఇదైతే కస్టమర్ సపరేట్గా నెట్ క్లాత్ అనేది తెచ్చుకున్నారండి. సో యాక్చువల్ శారీకి వచ్చిన బ్లౌజ్ పీస్ ఏమో ఇదనమాట. సో ఇక్కడ ఇప్పుడు మనము మామూలుగా నెట్ లోపల సాటిన్ యూజ్ చేస్తాం కదా. సో నేనైతే ఇక్కడ రా సిల్క్ అనేది యూజ్ చేశానండి, ఎందుకంటే మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది కదా. సో ఇది యూజ్ చేసి పైన నెట్ డిజైన్, వెనకాల నెట్ డిజైన్ ట్రాన్స్పరెంట్లో ఎలా పెట్టాలి అనేది చాలా సింపుల్ మెథడ్లో చూపించానండి. సో తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి, నచ్చితేనే లైక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ అయితే లెంత్ కావాలి కదా. సో కస్టమర్ లెంత్ వచ్చేసి 13 అనమాట. దానికి 1 inch కలుపుకుంటే 14 కదా. సో ఫస్ట్ లెంత్ అనేది తీసుకోవాలి, ఇలా ఒక మార్క్ వేసుకోవాలి. అండ్ ఇక్కడ బోట్ నెక్ కూడా చాలా సింపుల్ మెజర్మెంట్స్తో చెప్తానండి. నేను మ్యాక్సిమం నేను చెప్పే మెజర్మెంట్స్ అందరికీ పర్ఫెక్ట్గా సరిపోతాయి. మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కోలాగా తీసుకోవాలని ఏదీ లేదు, ఎందుకంటే ఇలాగా నేను కొన్ని వందల బ్లౌజులు అయితే కుట్టానండి, అందరికీ సూపర్గా సెట్ అవుతాయి. సో తప్పకుండా ఈ మెజర్మెంట్స్ని అయితే చూడండి, 1-2 సార్లు వింటే చాలండి, మీ మైండ్లో కూడా ఈ మెజర్మెంట్స్ అనేవి ఫిక్స్ అయిపోతాయి. సో ఇక్కడ కొంచెం కరెక్ట్గా లేదు కాబట్టి నేను మళ్ళీ కట్ చేస్తున్నాను. ఇలాగా ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా సరే దాన్ని కరెక్ట్గా చేసుకోవాలండి, అప్పుడే మన పనిలో పర్ఫెక్షన్ అనేది వస్తుందండి. సో ఇక్కడ ఫస్ట్ నేను షోల్డర్ లైన్కి అయితే డ్రా చేశాను కదా, ఇక్కడ కార్నర్ వైపు నుంచి ఒక 7 inches అనేది తీసుకోండి. ఇంతే, షోల్డర్ వచ్చేసి 7 inches, కింద వైపున కూడా సేమ్ అలాగే మనం స్ట్రైట్ లైన్ డ్రా చేయడానికనే 7 inches తీసుకున్నాను. అండ్ ఆమోల్ కూడా 7 inches. సో ఈ 7 అనేది గుర్తుపెట్టుకోండి చాలు, బోట్ నెక్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఒకవేళ కస్టమర్ షోల్డర్ కనుక పెద్దగా ఉంటే మాత్రము ఇంకో 1/2 inch ఎక్కువ అనేది తీసుకోవచ్చండి, అంతే. సో మ్యాక్సిమం ఎవరికైనా సరే 7 inches అనేది పర్ఫెక్ట్ ఫార్ములా అనమాట, కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను కింద లైన్ కూడా డ్రా చేశాను కదా. సో ఇప్పుడు అక్కడ ఒక 1/2 inch అనేది బయటి వైపుకి మార్క్ వేసుకోవాలి. నేను చూపించిన విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకొని ఇలా రౌండ్ మార్క్ వేసుకోవాలి. అక్కడ ఒక 1/2 inch అనేది గ్యాప్ వచ్చింది మనకి, అంటే ఆమ్ రౌండ్కి కూడా 1/2 inch గ్యాప్లో వచ్చేసింది అనమాట. సో ఇక్కడ మెజర్మెంట్ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ చెస్ట్ కొలత అనేది కావాలి కదా. సో ఇక్కడ చెస్ట్ వచ్చేసి 36 inches అండి, దీన్ని మనం 4 inches డివైడ్ చేసుకోవాలి. సో 36 divided by 4 ఎంత, 9 inches వస్తుంది. సో అదే 9 inches ఇక్కడ మార్క్ వేసుకోవాలి. సో చాలా సింపుల్ అండి, ఎంతైతే చెస్ట్ వస్తుందో దాన్ని 4 భాగాల్లాగా డివైడ్ చేసుకొని ఎంతైతే వస్తుందో దానికి డైరెక్ట్గా మార్క్ చేసుకుంటే సరిపోతుంది. 2 inches ఏమో ఖర్చు కోసం. సో ఇంతకుముందు వీడియోస్లో నేను చెప్పానండి ఎలా డివైడ్ చేసుకోవాలి అనేది. మనం ఫోన్లో క్యాల్కులేటర్ యూజ్ చేసుకున్నా సరిపోతుంది, లేదంటే టేప్ని 4 మడతలు వేసుకొని కూడా చేయొచ్చు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ మీకు ఒక 1/2 inch అనేది ఇక్కడ చూపిస్తున్నాను కదా, 1/2 inch అందులో వెనకాల కాజపట్టి కుట్టుకోవడానికి కోసం అనమాట. అది వదిలేసుకొని దాని తర్వాతనే 9 inches అనేది తీసుకున్నాను, ప్లస్ 2 inches ఖర్చు కోసం కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు నడుము మెజర్మెంట్ చెప్తున్నాను. నడుము వచ్చేసి 30 inches అనమాట, దాన్ని కూడా 4 భాగాలు చేస్తే 7.5 అనేది వస్తుంది. సో అది 7.5 వేసేసుకొని తర్వాత 1 inch ఎక్స్ట్రా డాట్స్ కోసం, మనం వెనకాల వేస్తాం కదా ఆ డాట్స్ కోసము, తర్వాత 2 inches ఖర్చు కోసం కూడా తీసుకోవాలి.
ఇక్కడ కింద అర్థమైంది కదండి, 7.5 ప్లస్ 1 ఇంచు 8.5. ఆ లైన్ని పైన లైన్ కలిపేసుకోవాలి. తర్వాత మరి 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకోవాలి. ఇప్పుడు డాట్ కోసం అంటే ఇలా నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ వేసేసుకొని అక్కడ ఒక కచ్చక ఇవ్వాలి. ఇంతే. మనం ఇందాక వేలుతో ఇలా అన్నందుకు అక్కడ లైన్ అనేది వచ్చేస్తుంది. దానిపైన లైన్ మార్క్ వేసుకుంటే సరిపోతుంది. సో చాలా సింపుల్ అండి. బోట్ నెక్ అని భయపడాల్సింది ఏమీ లేదు. చాలా ఈజీ మెథడ్లో చెప్తున్నాను. కొత్త వాళ్ళకైనా సరే చాలా ఈజీగా నేర్చుకుంటారండి, ఇదైతే నా గ్యారంటీ. మీరు ఖచ్చితంగా ఇది చూడడమే కాకుండా ఒక పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు డైరెక్ట్గా బ్లౌజ్ పీస్ పైన ట్రై చేసినా సరే మీరు పర్ఫెక్ట్గా కుడతారనేది నాకు నమ్మకం అండి. ఎందుకంటే అంత ఈజీ మెథడ్లో చెప్తా. నేను ఆల్రెడీ కొత్త వాళ్ళకి నేర్పించిన వాళ్ళందరూ కూడా కుట్టారు, ఇప్పుడు కస్టమర్స్కి కూడా కుడుతున్నారనమాట. అది కూడా నాకు సంతోషమే అండి. ఎందుకంటే నాకు ఒకరు నేర్పించారు కాబట్టి నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను. సో నేను వేరే వాళ్ళకి నేర్పించాను కాబట్టి వాళ్ళు ఇంకొకరు కూడా నేర్పించగలుగుతారు. సో అట్లా అందరూ బాగుండాలని కోరుకుంటాం కదండి. సో తర్వాత ఇక్కడ షోల్డర్ వచ్చేసి చిన్నగా కావాలన్నారు కస్టమర్. నార్మల్గా అయితే 2.5 పెడతాను. సో ఇక్కడైతే నేను 2 ఇంచులే తీసుకుంటున్నాను, ఎందుకంటే దానికి చాలా చిన్న షోల్డర్ కావాలని చెప్పారనమాట. సో ఇక్కడ అటు ఇటు ఖర్చుకు పోను మనకి 1.25 అనేది రెడీ లెంత్ అనేది వస్తుందన్నమాట. అంతే. మామూలుగా అయితే 2.5 తీసుకోవచ్చండి. అంతకంటే ఎక్కువ పెడితే మాత్రం బోట్ నెక్ బాగుండదు, అది మళ్ళీ క్లోజ్ నెక్కి వేరేలాగా అయిపోతుంది అనమాట. సో అదైతే ఎప్పుడు సెట్ అవ్వదు. సో మ్యాక్సిమం 7 ఇంచెస్లో 2.5 తీసేసుకోండి. ఇంకా చిన్నగా కావాలంటే 2 ఇంచులే తీసుకోండి. ఇప్పుడు మిగిలిందంతా మనకి బ్యాక్ నెక్ బ్రాడ్ కోసం అనమాట. సో ఇక్కడ కస్టమర్ డీప్ వచ్చేసి 9.5 ఇంచెస్. సో అదే మార్క్ వేస్తున్నాను అండ్ ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేశాను. చూసారు కదా, ఇక్కడ వరకు బ్యాక్ పార్ట్ మోస్ట్లీ అంతా అయిపోయిందండి. మీకు నడుము దగ్గర ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకున్నాను, ఇది చెప్పలేదు అనుకుంటాను. రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుసు అండి, కంపల్సరీ నేను అక్కడ లైన్ అనేది పైకి తీసుకుంటాను. తర్వాత ఇక్కడ నేను మీకు నెక్ షేప్ అనేది డ్రా చేసి చూపిస్తున్నాను కదా. ఇక్కడ కస్టమర్ పంజరం మోడల్ పెట్టమన్నారు, సో అదే పెడుతున్నాను. ఇంతకుముందు కూడా నాకు ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, రమాసిస్ మీరు అడిగిన పంజరం మోడల్ నెక్ అయితే చూపించానండి, సారీ కొంచెం లేట్ అయింది. మీరు అడిగినప్పుడు వెంటనే చేయలేకపోయినా సరే కొంచెం టైం తీసుకొని అయినా సరే తప్పకుండా చేస్తానండి. సో ఇవాళ అదే నెక్ ప్యాటర్న్ అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ 2.5 దగ్గర నేను ఆ బాక్స్ అనేది డ్రా చేశాను. సో తర్వాత మనం పైన కర్వ్ షేప్ ఇవ్వాలి కదా. సో మధ్యలో నుంచి ఒక 1.5 ఇంచ్ మార్క్ వేసేసుకొని ఇలా రౌండ్ షేప్ అనేది డ్రా చేయండి. సో బ్యాక్ పార్ట్లో పైన నెక్ అనేది సెట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఇక్కడ కింద మన హుక్స్ పట్టీ కోసం కూడా గ్యాప్ అనేది ఇవ్వాలి. సో చూడండి, మనం 2.5 దగ్గరకు లైన్ డ్రా చేసాము, దాని కింద 1.5 దగ్గర ఇంకో లైన్ డ్రా చేయాలి. సో మిడిల్లో హుక్స్ అనేటివి వస్తాయి అన్నమాట ఈ విధంగా. ఇప్పుడు కింద ఏదైతే బాక్స్ ఉందో ఆ బాక్స్ లోపలనే మన డిజైన్ అనేది రావాలి. కానీ ఇక్కడ వెడల్పు అనేది చాలా ఎక్కువ ఉంది, అంత ఎక్కువ తీసుకోవద్దు. 3.5 అనేది ఎవరికైనా సరిపోతుంది, అంటే 3.5 వెడల్పు అయితే ఎవరికైనా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా కొంచెం బ్రాడ్ వేసే వాళ్ళైతే 3.64 వరకు తీసుకోవచ్చండి, అంతకంటే ఎక్కువ అస్సలు తీసుకోవద్దు, ఏదైతే వీపు మొత్తం ఓపెన్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు 3.5 బాక్స్లోనే మనకు కావాల్సిన నెక్ షేప్ ఏదైనా డ్రా చేయొచ్చు, రౌండ్ షేప్, డ్రాప్ షేప్, ఇప్పుడు పంజరం నెక్ మోడల్ అనుకున్నాం కదా, ఇవన్నీ ఏదైనా డ్రా చేయొచ్చు. ఇక్కడ మాత్రం నేను చెప్పినట్టుగా పంజరం నెక్ ప్యాటర్న్ అనేది డ్రా చేస్తున్నాను. సో చాలా సింపుల్ అండి, నెక్ ప్యాటర్న్స్ కూడా చాలా ఈజీగా డ్రా చేయొచ్చు. ప్రజెంట్ అయితే చాలా ట్రెండింగ్ ఉందండి ఈ నెక్. సో ఇక్కడ పైనుంచి నేను ఒక 1.5 ఇంచ్ మళ్ళీ గ్యాప్ అనేది తీసుకున్నాను. ఇలాగ తీసుకొని అక్కడ చిన్న కర్వ్ షేప్ లాగా ఇవ్వాలన్నమాట. కింద నుంచి స్ట్రైట్గా వచ్చేసి పైనకి వచ్చే వరకు కర్వ్ అయిపోతుంది అనమాట. సో అయితే చాలా సూపర్గా ఉంటుందండి. కస్టమర్కి ఆల్రెడీ కుట్టేసి ఇచ్చేసాను కదా, తనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అసలు తను ఒప్పుకుంటే నేను తను ఒకవేళ పిక్ పంపిస్తే మీకు నేను తప్పకుండా థంబ్నెయిల్లో అన్న పెడతానండి. సో ఫిట్టింగ్ కూడా తనకి సూపర్ వచ్చిందండి, తనైతే చాలా హ్యాపీ. అంటే ఫస్ట్ టైం వచ్చిందనమాట మా షాప్కి. అసలు తనైతే నేను చెప్పినట్టే కుట్టారక్క అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మనం ఎంత కష్టపడినా సరే అండి, వాళ్ళు అట్లా ఒక మాట మంచిగా చెప్పేటప్పటికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. సో నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ నెక్ డ్రాప్ షేప్ అయితే డ్రా చేసేసాను. తర్వాత ఇక్కడ ఆమోల్ అనేది నేను మెజర్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడ కస్టమర్ ఆమోల్ వచ్చేసి 8 ఇంచెస్ అనమాట, దానికి ఒక 1/2 ఇంచ్ కలుపుకోవాలి, మనం పైన కుట్టు వేస్తాం కదా. సో టోటల్గా మనకి 8.5 అనేది రావాలి. ఇప్పుడు మన ఆమోల్ లైన్ డ్రా చేసాం కదా, దానికి ఒక 1/2 ఇంచ్ ఇలా లోపల సైడ్కి డ్రా చేయాలి.
ఇలా కంపల్సరీ డ్రా చేసిన తర్వాతనే మెజర్ చేయాలండి. ఎందుకంటే మనం కుట్టినప్పుడు ఎక్కడైతే మెజర్మెంట్ వస్తుందో అదే తీసుకోవాలి. అంటే మనం కుట్టినప్పుడు ఒక లైన్ అంటే కుట్టు లైన్ కనిపిస్తుంది కదా, సో నేను ఇప్పుడు అక్కడ మెజర్ చేస్తున్నట్టు అర్థం అనమాట. సో నేను మొత్తం చూస్తే నాకు 9 ఇంచులు వచ్చింది కాబట్టి నేను మళ్ళీ లైన్ని కొంచెం లోపల సైడ్ లైన్కి నేను కలిపేశాను. ఇలా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ అప్పటికీ కలవకపోతే మనం మామూలు అనేది మళ్ళీ పైకో కిందికో డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు సరిపోయింది కదండి. అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ అనేది టోటల్గా కంప్లీట్ అయినట్టు. ఇప్పుడు జస్ట్ దీన్ని కట్ చేస్తున్నాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి ఎలా కట్ చేస్తున్నాను అనేది. అండ్ ఇందాక చెప్పాను కదా, ఇక్కడ లాస్ట్లో ఇలా 1/2 ఇంచ్ పైకి కంపల్సరీ తీసుకోవాలి. ఇక్కడ వెనకాల కూడా డాట్ మార్క్ వేయలేదని చెప్పేసి ఇప్పుడు మార్కింగ్ చేశాను. తర్వాత మధ్యలో షేప్ కూడా కట్ చేస్తున్నాను. ఈ షేప్ చెప్పాను కదండి, మధ్యలో 3.5 ఇంచెస్ గ్యాప్ ఉంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువైతే మాత్రము నెక్ వెనకాల మరీ బ్రాడ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా వేస్తున్నానో చూడండి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న దానికి ఆపోజిట్ సైడ్లో అంటే ఫోల్డింగ్ ఉన్న వైపులో వేస్తున్నాను. అది ఎలా ఉందో అలా కరెక్ట్గా సెట్ చేసుకోండి. పైన కొంచెం ప్లేస్ ఉంటే పైకి జరుపుకోవచ్చు. ఇప్పుడు నేను వేస్తాను చూడండి. మళ్ళీ ఇక్కడ పైన ఇంత ప్లేస్ ఉంది కదా, సో దాన్ని యూస్ చేసుకోవాలి. అప్పుడు మనకి కింద ఒకవేళ హ్యాండ్స్కి మనం కటింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది మిగులుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత మనం షోల్డర్ అనేది మళ్ళీ మార్క్ చేసుకోవాలి. సో ఫ్రంట్ సైడ్ ఏంటంటే ఒక 2 పాయింట్స్ తక్కువ తీసుకోవాలండి. వెనకాల వైపున షోల్డర్ మనం 7 ఇంచెస్ పెట్టాం కదా, సో ఇక్కడ 6.6 పెడుతున్నాను. సో ఇదే విధంగా బయట నుంచి షోల్డర్ ఎంత తీసుకున్నామో అంతే తీసుకోవాలి. అంటే మధ్యలో నెక్ విడ్త్ అనేది కొంచెం తగ్గుతుంది, మిగిలిందంతా సేమ్ ఉంటుందన్నమాట. అర్థమైంది కదండి. మిగిలిందంతా నేను మార్కింగ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ తీసుకునేటప్పుడు, ఫ్రంట్కి మాత్రం ఒక 1/2 ఇంచ్ తగ్గించి 6.6 తీసుకున్నాను. అండ్ మిగిలిన షోల్డర్ లెంత్ మార్కింగ్ మనం ఇందాక 2 ఇంచెస్ పెట్టాం కదా షోల్డర్ వైపున, ఇక్కడ 2 ఇంచెసే పెట్టాను. అంటే బయట వైపు నుంచి 2 ఇంచెస్ అనేది తీసుకున్నాను. మధ్యలో నెక్ విడ్త్ అనేది కొంచెం ఒక 1/2 ఇంచ్ తగ్గుతుంది అనమాట. ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మనకి బోట్ నెక్ పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందన్నమాట. సో చిన్న చిన్న టిప్స్ అండి ఇవి, నాకు ఎక్స్పీరియన్స్ త్రూయే వచ్చాయన్నమాట. సో నేను మీకు అది ఈజీగా ఉండాలని నేను ఇవన్నీ టిప్స్ అయితే చెప్తున్నానండి. మీకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి, నచ్చితే ఒక చిన్న కమెంట్ చేయండి. తర్వాత ఇక్కడ ఫ్రంట్ నెక్ అనేది 3.5 తీసుకుంటున్నాను. ఇవన్నీ ఎవరికైనా సెట్ అయ్యే మెజర్మెంట్స్ అండి, ఇందులో ఏ డౌట్స్ అక్కర్లేదు. చిన్నగా మీరు నార్మల్గా ఇవన్నీ జస్ట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ నెక్, షోల్డర్ లెంత్, ఆర్మ్ లెంత్ అంతే. ఇవి గుర్తుంటే చాలు, మీరు బోట్ నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా కట్ చేయగలుగుతారు. సో ఇక్కడ నేను కర్వ్ షేప్ కూడా ఇచ్చేసాను. అంటే ఫ్రంట్ నెక్ అనేది డ్రా చేసాం కదా, ఇలాగే ఉండాలండి. మరీ డీప్గా అంటే కొంచెం బ్రాడ్గా తీసుకుంటే మాత్రము ముంగట మళ్ళీ లూజింగ్ అనేది వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ లోతు అనేది మార్క్ చేస్తున్నాను. ఆమోల్ సైడ్ చూసారు కదా, అంటే చంక భాగం వైపున ఇలా ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. సో 2 పనులు అయిపోయాయి కదా ఫ్రంట్ పార్ట్లో. ఇప్పుడు మనకు మెయిన్ డాట్ అనమాట, అంటే మా షేప్ కోసం డ్రా చేస్తాం కదా ఆ లైన్. సో అక్కడ 36 చెస్ట్ కాబట్టి నార్మల్గా 3.6 తీసేసుకోవచ్చు. అంటే 36 మధ్యలో ఒక డాట్ పెట్టాలి, 3.6. అదే 32 ఉంటే 3.2 అంటే 3.5 అలా అనమాట. సో ఇక్కడ నేను 4 ఇంచెస్ ఎందుకు తీసుకున్నాను అంటే కస్టమర్ చెస్ట్ వచ్చేసి 36, నడుము వచ్చేసి 30, అంటే డిఫరెన్స్ ఎక్కువ ఉంది. తన చెస్ట్ అనేది కొంచెం పెద్ద సైజ్ అనమాట. సో అలా ఉన్నప్పుడు మనం ఇంకో 2 పాయింట్లు ఎక్కువ కలుపుకోవాలి. సో నేను 4 ఇంచెస్ గ్యాప్ అనేది తీసుకున్నాను. తర్వాత ఇక్కడ నేను మీకు ప్లీట్ లెంత్ అనేది చూపిస్తాను. అంటే బస్ట్ పాయింట్ ఉంటుంది కదా, అది ఎలా తీసుకోవాలంటే 36 డివైడెడ్ బై 4 మనం ఎంత పెట్టుకున్నాము, 9 ఇంచెస్ పెట్టుకున్నాము. సో దానికి 1.5 ఇంచ్ కలుపుకోవాలి. సో టోటల్గా 10.5 ఇంచెస్ అనేది మన బస్ట్ పాయింట్ ఎగ్జాక్ట్ మెజర్మెంట్. ఒకవేళ కస్టమర్ సైజ్ ఉంటే డైరెక్ట్గా తీసుకోవచ్చు, లేదు అనుకుంటే ఈ ఫార్ములా ప్రకారం పెట్టినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను పైన షోల్డర్ వైపు నుంచి 10.5 ఇంచెస్ దగ్గర మార్క్ వేస్తున్నాను. మనం డ్రా చేసుకున్న లైన్ ఉంది కదా, దానిపైన మార్క్ వేసుకోవాలి. తర్వాత కింద బస్ట్ డౌన్ పాయింట్ అంటే ప్లీట్ డౌన్ పాయింట్ అని కూడా అంటాము, అది కూడా అంతే. చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు 3 ఇంచెస్ తీసుకోవాలి, మీడియం ఉంటే 2.5 తీసుకోవాలి, తక్కువ చెస్ట్ ఉంటే 2 ఇంచెస్ తీసుకోవాలి. చాలా సింపుల్ ఫార్ములా అండి, మీకు చాలా ఈజీగా గుర్తుండిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను 3 ఇంచెస్ డౌన్ తీసుకున్నాను కదా, అక్కడే మార్కింగ్ వేస్తున్నాను. 10.5కి 3 ఇంచెస్ కలిపితే 13.5. సో ఇక్కడ నేను మీకు డైరెక్ట్గా పెట్టి కూడా చూపిస్తున్నాను చూడండి. 3 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి పైన వచ్చేసి 10.5 ఏమో చెస్ట్ పాయింట్, కింద 3 ఇంచెస్ వచ్చేసేమో చెస్ట్ డౌన్ పాయింట్, అంటే మన చెస్ట్ ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో అక్కడ అనమాట. యాక్చువల్గా అయితే 36 అనేది మీడియం చెస్ట్ అండి, కాకపోతే ఇక్కడ కింద నడుము వచ్చేసి 30 చెప్పాను కదా నేను. సో ఇక్కడ కస్టమర్కి 6 ఇంచెస్ గ్యాప్ ఉంది. నార్మల్గా అయితే 4 ఇంచెస్ లేదా 5 ఇంచెస్ ఇంతే గ్యాప్ ఉంటుంది. ఇంత ఎక్కువ ఉన్నప్పుడు ఏంటి అంటే మనము చెస్ట్ షేప్ అనేది కూడా ఎక్కువ తీసుకోవాలి.
ఎందుకంటే నార్మల్గానే కొంతమందికి చెస్ట్ ఎక్కువ నడుము తక్కువ సైజ్ ఉంటుంది. ఇంకొంతమందికి ఏమో వాళ్ళు ప్యాడెడ్ బ్రా అనేది యూస్ చేస్తారు. దానివల్ల కూడా చెస్ట్ షేప్ అనేది పెద్దగా అనిపిస్తుంది, కింద నడుము సైజ్ తగ్గిపోతుంది కదా. అలాంటప్పుడు మనం ఇలా తీసుకుంటేనే వాళ్ళకి సెట్ అవుతుందండి, లేకపోతే బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది అనమాట. సో కంపల్సరీ మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను ప్రిన్సెస్ కటింగ్ షేప్ అనేది చూపిస్తానండి. చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఫోల్డింగ్ ఉంది కదా, ఫోల్డింగ్ వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది మార్క్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడ కుట్ల వైపున వచ్చేసి 1.5 ఇంచ్ అనేది మార్క్ వేసుకోవాలి. ఇది కూడా స్టాండర్డ్ మెజర్మెంట్ అండి, ఎవరికైనా సరే ఇది చాలా ఈజీగా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ పైన పాయింట్తో వాటిని కలుపుకోవాలి. సో ఇక్కడ కుట్ల వైపున చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కొంచెం చిన్న కర్వ్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి. చూసారు కదా, మనం మామూలుగా ముగ్గులు వేస్తాం కదా, ఇదే విధంగా అండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేను కాకపోతే కొంచెం సన్నగా డ్రా చేశాను, అంత వెడల్పుగా కాకుండా సన్నగా డ్రా చేశాను. సో ఇక్కడ వరకు అయిపోయింది కదా. దీని తర్వాత కింద ఇక్కడ తక్కువ గ్యాప్ ఉంటే మాత్రం కింద ఒక ఎక్స్ట్రా ఒక 1/2 ఇంచ్ అనేది తీసుకోవాలి. అంటే చెస్ట్ పాయింట్కి చెస్ట్ డౌన్కి దాని కింద ఇంకా క్లాత్ తక్కువ మిగిలితే మాత్రం ఇంకో 1/2 ఇంచ్ కింది వైపు డ్రా చేసుకోండి. తర్వాత ఇక్కడ సైడ్కి మాత్రం ఇలాగే కలిపేసుకోవాలండి, అక్కడ ఎక్కువ తీసుకోవద్దు, ఎందుకంటే మనకు కుట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. అంటే సైడ్ ఫిట్టింగ్ వేసేటప్పుడు అయితే మనకు సెట్ కాదు, మనం ముందు భాగం ఎక్కువైపోయి వెనకాల భాగం తక్కువైతే కుట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకనేసి సైడ్లో కరెక్ట్గా తీసుకోవాలి. ఫ్రంట్ ముందు వైపు అంటే చెస్ట్ కిందికి వచ్చే వైపు మాత్రం ఒక 1/2 ఇంచ్ ఎక్కువ అనేది తీసుకోవాలి. ప్రతి ఒక్క బ్లౌజ్కి అవసరం లేదండి, ఇక్కడ చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఈ విధంగా కంపల్సరీగా చేయాలి, లేకపోతే మొత్తం కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది ఇట్లా పైకి లేచినట్టుగా వస్తుందన్నమాట. కింద చెస్ట్ కింద కరెక్ట్గా కూర్చోదు, మనం ఎంత టైట్ ఫిట్టింగ్ చేసినా సరే అండి కస్టమర్ కరెక్ట్గా కూర్చోదు. అందుకని ఈ చిన్న పాయింట్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు. తర్వాత నేను పైన కర్వ్ షేప్ అనేది అటాచ్ చేసేసాను, అంటే అక్కడ ఏమీ మనకి అవసరం లేదండి, అంటే మార్కింగ్ అక్కర్లేదు. నేను మీకు ఇప్పుడు తిప్పి కూడా చూపిస్తున్నాను చూడండి, సైడ్కి వెళ్ళి మనకు చెస్ట్ షేప్ అనేది కనిపించాలి. ఒకవేళ పైకి డ్రా చేస్తే సెట్ అవుతుందా, కిందికి డ్రా చేస్తే సెట్ అవుతుందా అని మీరే చూసుకోండి, మీకే ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి. నేను మీకు ఇప్పుడు అదే డ్రాయింగ్ ఇంకో డైరెక్షన్లో కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ నుంచి కూడా చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా, చెస్ట్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ పైకి డ్రా చేస్తే ఎలా ఉందో కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీకు పైకి వెళ్ళేటప్పటికి ఏమైపోతుంది, అక్కడ కొంచెం ఒక ఫ్లాట్ లుక్ అనేది వచ్చేస్తుంది, అంటే ఇట్లా అణిగిపోయినట్టుగా కనిపిస్తుంది అనమాట. ఒకవేళ కింద లైన్ లేదు అనుకుంటే ఒట్టి సైడ్ నుంచి చూడండి, మీకు షేప్ అనేది డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా 1కి 2 సార్లు చెక్ చేసుకుంటే చాలండి, చాలా పర్ఫెక్ట్ షేప్ అనేది మీకు వస్తుంది. తప్పకుండా ఒక చిన్న బ్లౌజ్, నార్మల్ బ్లౌజ్ అయినా సరే మీరు ఈ విధంగా కట్ చేసి కుట్టి చూడండి, మీరే నాకు మళ్ళీ కమెంట్ సెక్షన్లో వచ్చి చెప్తారు చాలా బాగా వచ్చింది అక్క అని డెఫినెట్గా చెప్తారండి. నాది 100% గ్యారంటీ. నేను ఎంత ఈజీగా వీళ్ళతో అంత ఈజీగా చెప్పాలనే చూస్తానండి. నేను నేర్చుకునేటప్పుడు ఇంత ఈజీగా అయితే ఎవ్వరూ చెప్పలేదు, నాకు అసలు చాలా టైం పట్టిందండి నేర్చుకోవడానికి. నేను ఇప్పుడు నేర్పించే వాళ్ళకైతే మ్యాక్సిమం 1 మంత్లో బ్లౌజెస్ అన్నీ నేర్పించేస్తాను, అంత సాగదీసి నేర్పించే పద్ధతులు అయితే నేను పెట్టుకోను. ఫస్ట్లో నేర్పించేదాన్ని, ఇప్పుడైతే అసలు టైం సెట్ అవ్వట్లేదు. అందుకని ఇంకా యూట్యూబ్లో అయితే ఇంకా చాలామందికి రీచ్ అవ్వచ్చు కదా అనేసి నేను ఈ విధంగా చెప్తున్నానండి. నడుము సైడ్ మాత్రమే చెక్ చేసుకోవాలి. 3.5 వచ్చింది కదా, ఇదే 3.5 డాట్కి అవతల వైపున, అంటే మనం ప్లీట్ మార్క్ వేసుకున్నాం కదా, దానికి అవతల వైపున చూసుకోండి. 7.5 ఇంచులు నడుము సైజ్ కదా, సో అక్కడ ఒక మార్క్ వేసి మళ్ళీ ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. అంటే ఇక్కడ బయటి వైపున ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది చూసారు కదా, మీరు డైరెక్ట్గా కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. కొన్ని విషయాల్లో మాత్రం అది ఇంకొక 1 ఇంచ్ వరకు కూడా ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది, అందుకని ఇలా మెజర్ చేసుకుంటాము. మీకు ఇదంతా కన్ఫ్యూజింగ్ ఉంది అని అనుకుంటే మాత్రము డైరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా సరిపోతుంది. సో నేను మీకు ఇది కట్ చేసిన తర్వాత కూడా చూపిస్తానండి, అంటే ఎగ్జాక్ట్గా మనం మెజర్ చేసింది ఎలా వస్తుంది, ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇది మొత్తం కట్ చేద్దాము. సో ఇక్కడ వరకు నేను చెప్పిందంత క్లియర్ ఉందని అనుకుంటున్నానండి. మీకు కొంచెం అర్థం కాకపోయినా, ఏదైనా 1-2 పాయింట్లు మిస్ అయినా మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి అదే పాయింట్ని చూడండి, ఈసారి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో డెఫినెట్గా చాలా ఈజీ మెథడ్లోనే చెప్తానండి. ఇక్కడ కటింగ్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కచ్చకాలు ఇచ్చుకోవాలన్నమాట. మనం మిడిల్లో ఒక మార్క్ వేసాం కదా, అంటే చెస్ట్ పాయింట్ తీసుకున్నాం కదా, అక్కడ కచ్చకా అనేది ఇవ్వాలి. కుట్టేటప్పుడు మనకి ఇదే చాలా మెయిన్ పాయింట్ అనమాట. మిడిల్ నుంచే కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి. ఈ విధంగా వస్తుంది, జస్ట్ మీకు నేను లైనింగ్ పైన చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఇలా కిందికి కుట్టుకోవాలి, మళ్ళీ అదే మధ్యలో పాయింట్ నుంచి పై వైపు కుట్టుకోవాలి, అంటే చంకభాగం వైపు వస్తుంది ఆ కుట్టు. ఈ విధంగా వేసుకున్న తర్వాత కార్నర్లో కొంచెం ఎక్కువ కూడా వస్తుంది, అది ఎలా కట్ చేయాలనేది నేను కుట్టేటప్పుడు చూపిస్తానండి. సో ఇందాక నేను మెజర్ చేశాను కదా నడుము కొలత, ఈ విధంగా అనమాట. ఇప్పుడు అక్కడ నుంచి 3.5 ఇంచులు అనేది వచ్చింది కదా,
మళ్ళీ అదే 3.5 ఇక్కడి నుంచి పెట్టుకోవాలి. సో మార్కింగ్ ఉన్నప్పుడు అర్థం కాదు కాబట్టి కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. 7.5 దగ్గర వచ్చిన తర్వాత 2 ఇంచులు ఇక్కడ లాస్ట్కి ఎక్స్ట్రా తీసుకున్న తర్వాతనే 2 ఇంచులు అనేది సరిపోయిందనమాట. సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్నే మనము డిజైనర్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ వరకు అయితే బోట్ నెక్ అండి, ఇది మొత్తం క్లియర్ ఉంది కదా. ఎటువంటి బోట్ నెక్ బ్లౌజ్ అయినా సరే ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది. చెస్ట్ పాయింట్ వచ్చేసి చెస్ట్ ఫార్ములాతోని సెట్ అయిపోతుంది, అది చెప్పాను కదా ఆ విధంగా. తర్వాత ఇప్పుడు ఇక్కడ డిజైనర్ లాగా చేయాలి అంటే కూడా ఎంత పెద్ద సైజుకైనా ఇదే సైజులు తీసుకోండి, కరెక్ట్గా సెట్ అయిపోతుంది. సో షోల్డర్ వైపు నుంచి 3.5 ఇంచుల కిందికి మార్క్ వేసుకోవాలి, నెక్ దగ్గర నుంచి ఏమో 3 ఇంచుల కిందికి మార్క్ వేసుకోవాలి. ఈ రెండే పాయింట్స్ అండి. ఇప్పుడు నేను చూపించిన విధంగా మార్క్ వేసుకొని ఈ 2 పాయింట్స్ని ఒక కర్వ్ లాగా గీతతోని మనం జాయిన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ 3 ఇంచులు, ఇక్కడేమో 3.5 ఇంచులు. ఇదే కొలత అండి, ఒకవేళ హెవీ చెస్ట్ అయినా సరే ఇదే కొలతకు సెట్ అయిపోతాయి. ఇప్పుడు నేను చూపించిన విధంగా సేమ్ అలాగే కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ని మనం కట్ చేయాలి, కాకపోతే ఎక్స్పీరియన్స్ ఉంటే పూర్తిగా కట్ చేయొచ్చు. నేను ఇక్కడ కొంచెం బిగినర్స్కి అర్థం కావాలని చెప్పేసి కార్నర్ వరకు కట్ చేసి అక్కడ ఆపేస్తున్నాను. చూడండి, ఇక్కడ వరకే కట్ చేస్తున్నాను. నిజానికి అది మొత్తం కట్ చేయాలి. అది నేను మొత్తం కుట్టేటప్పుడు కూడా నేను మీకు చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలి, ఎలా కుట్టాలి అనేసి. సో ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది, బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది కదా. సో ఇప్పుడు నా హ్యాండ్స్ కటింగ్ అయితే ఇందులో చూపించట్లేదండి, ఎందుకంటే కస్టమర్ లైనింగ్ వద్దన్నారు హ్యాండ్స్కి. సో డైరెక్ట్ నేను మీకు నెట్ క్లాత్ పైన చూపిస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. నార్మల్గా అయితే మనము సాటిన్ క్లాత్ అనేది వేస్తాము, కానీ ఇక్కడ బ్లౌజ్ పీస్ ఆల్రెడీ రా సిల్క్లో ఇచ్చారు. సో మళ్ళీ అది ఎక్స్ట్రా ఎందుకనేసి నేను దీంతోనే కటింగ్ అనేది చేస్తున్నాను. అంటే మనకి ఏమవుతుంది, లైనింగ్ పైన ఈ మెయిన్ బ్లౌజ్ పీస్ వస్తుంది, దీనిపైన నెట్ వస్తుంది అనమాట. సో ఫైనల్ లుక్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ విధంగా సెట్ చేసుకొని ఫస్ట్ అది ఎలా ఉందో అలా యాస్టిస్ కట్ చేసుకోవాలి. అంటే కొంచెం కుట్ల కోసం ఎక్స్ట్రా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంత పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాం కదా. సో మెయిన్ పీస్ కట్ చేసేటప్పుడు మిస్టేక్ మాత్రం చేయొద్దండి. కింద చూసారు కదా, ఆ లైన్ అనేది ఇట్లా క్రాస్గా వెళ్తుంది. కొంతమంది తెలియక ఏం చేస్తారంటే అది జస్ట్ మెయిన్ పీస్ కట్ చేయడం కదా అని చెప్పేసి ఎలా పడితే అలా పెట్టేసి కట్ చేస్తే తప్పు అయిపోతుంది అనమాట. సో మనం ఏ విధంగా అయితే షేప్ తీసుకున్నామో అదే విధంగా పెట్టి కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నుంచి కింద నుంచి పై వైపుకి వెళ్తుంది అనమాట. ఆ లైన్ అలాగే వచ్చేటట్టు సెట్ చేసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి. అంటే మనం ఇంత కష్టపడి అన్ని మెజర్మెంట్స్ తీసుకొని మొత్తం మార్కింగ్ వేసుకొని కట్ చేసిన తర్వాత ఇలా మెయిన్ పీస్ తప్పు కట్ చేసుకున్నామంటే కుట్టేటప్పుడు కూడా తప్పే అవుతుందన్నమాట. సో అందుకని డెఫినెట్గా కరెక్ట్గా చూసే కట్ చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా లైనింగ్ వద్దు కాబట్టి నేను ఆ క్లాత్ అనేది తీసేసాను. నెక్స్ట్ నేను మీకు ఇప్పుడు నెట్ క్లాత్ పైన ఎలా కట్ చేస్తానో చూపిస్తాను. చూడండి, దీనికి కింద అంటే 2 వైపులా డిజైన్ ఇచ్చారనమాట, కింద వైపున పై వైపున. సో ఈ డిజైన్ నేను బ్యాక్ సైడ్ కూడా పెడతాను అండ్ హ్యాండ్స్కి కూడా వచ్చేటట్టు పెడతానండి. సో ఇలాంటి నెట్ క్లాత్స్ అయితే చాలా బాగుంటాయండి మనం వేసుకున్నప్పుడు. మీరు ట్రాన్స్పరెంట్ పెట్టినా లేకపోయినా సరే, ఈవెన్ లైనింగ్ వేసినా సరే చాలా మంచి లుక్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర మాత్రం 350 రూపీస్ మీటర్ ఉంటుందండి. సో ఈ విధంగా మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే పెట్టేసుకొని డైరెక్ట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. కాకపోతే కింద వైపున కర్వ్స్ వచ్చాయి కదా, సో నేను ఇది కుట్టేటప్పుడు కొంచెం వేరేగా చూపిస్తాను మీకు. ఎందుకంటే మనం ఇలా పైకి కట్ చేస్తాం కదా సైడ్స్లో, అది మనకు డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే అది కుట్టేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను. అయితే ఇక్కడ కస్టమర్కి బ్యాక్ పార్ట్లో కూడా పైన కొంచెం ట్రాన్స్పరెంట్ కావాలని అడిగారండి. సో దానికోసం కూడా ఇక్కడ ఎలా కట్ చేయాలో నేను చూపిస్తాను మీకు. ఫస్ట్ అంతా బోట్ నెక్ ఎలా ఉంటుందో అదైతే కట్ చేసి చూపించాను. ఇందులోనే డిజైనర్ లాగా చేయాలి అంటే ఏం చేంజెస్ చేయాలో కూడా ఇప్పుడు నేను చెప్తున్నానండి. సో చాలా ఈజీగా ఉంటుంది. డెఫినెట్గా పూర్తి వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందనే చెప్తున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక్క చిన్న లైక్ ఇవ్వండి, మీకు బాగా నచ్చితే ఒక చిన్న కమెంట్ కూడా చేయండి. సో ఇప్పుడు నేను నెక్స్ట్ మీకు ఆ పైన ట్రాన్స్పరెంట్ కావాలంటే ఏం చేయాలో ఇప్పుడు నేను చెప్తాను. సో ఇప్పుడు నెక్ వైపు నుంచి 2 ఇంచులు పైనకి అనేది మార్క్ వేస్తున్నాను. అంటే మనం నెక్ డీప్ ఎంతైతే తీసుకుంటామో అక్కడి నుంచి 2 అన్న 2.5 అన్న పైకి తీసుకోవచ్చు. అది క్రాస్గా ఎక్కడ లైన్ వస్తుందో చూసుకోండి. ఇప్పుడు నేను వేలు చూపిస్తున్న దగ్గర వస్తుంది కదా, అలా తీసుకుంటే సరిపోతుంది. స్పెషల్గా మెజర్మెంట్స్ అవి ఏమి అక్కర్లేదండి. జస్ట్ కస్టమర్ ఎంతవరకు కంఫర్టబుల్ ఉన్నారు, వెనకాల ట్రాన్స్పరెంట్ వేసినప్పుడు ఎక్కడి వరకు కంఫర్టబుల్ ఉంటారో చూసి తీసుకుంటే సరిపోతుంది. మీకే ఒక ఐడియా అయితే వచ్చేస్తుందండి. అయితే ఇక్కడ నేను మీకు తెలియడానికి అయితే మాత్రం పైన 6 ఇంచెస్ వరకు అయితే తీసుకున్నాను. ఇలా ఒక స్లాంటింగ్ లైన్ డ్రా చేసి ఇది కూడా పూర్తిగా కట్ చేసుకోవాలి. కాకపోతే నేను కార్నర్ వర్క్ చేసి ఆపుతున్నాను చూడండి. ఇక్కడ నేను మెయిన్ పీస్ కూడా కట్ చేసేసాను, చూసారు కదా, ఇలా అన్నమాట. ఇప్పుడు తర్వాత మనం నెట్ని కరెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది.
అయితే నేను మీకు ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. దాంతోనే మీకు బ్యాక్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది చాలా ఈజీగా అర్థమైపోతుందండి. సో ఇప్పుడు మనం ఫ్రంట్ ప్రిన్సెస్ కటింగ్లో మిడిల్ పార్ట్ ఉంది కదా, అది నార్మల్గా ఎలా కట్ చేసుకుంటామో చెప్తాను. తర్వాత ఇక్కడ ఎలా కట్ చేసుకోవాలో కూడా చెప్తాను. అంటే క్లాత్ ఉన్నప్పుడు ఎలా సేవ్ చేసుకోవాలనేది కూడా చూసుకోవాలి. ఇది టాన్లో పీస్ కాబట్టి కొంచెం మనకి కరెక్ట్గానే సరిపోతుంది. సో యూజువల్గా అయితే మనం ఇలా కింది వైపుకి పెట్టేస్తామన్నమాట. కానీ ఇక్కడ నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ప్లేస్ కనిపిస్తుంది కదా, సో అది యూస్ చేసుకోవడానికి అని చెప్పేసి నేను ఈ విధంగా పెడుతున్నాను. చూసారు కదా, ఎందుకంటే ఇక్కడ క్రాస్ బెల్ట్ కూడా ఏమీ ఉండదు కాబట్టి ఈ విధంగా పెట్టుకుంటే క్లాత్ అనేది సేవ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ నేను మెయిన్ పీస్ అనేది తీసుకోలేదు, అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ తీసుకోలేదు, జస్ట్ డైరెక్ట్గా లైనింగే పెట్టాను. చూసారు కదా, ఎందుకు అంటే మనకి లైనింగ్ ఎలా అయితే ఉందో అది ఎగ్జాక్ట్గా నెట్ క్లాత్ అలాగే కట్ చేయాలి. సో నేను ఇక్కడ ఫస్ట్ షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాను. అంటే మనము ఎంత తీసుకున్నాం, షోల్డరు ఫ్రంట్ పార్ట్కి 6.6 తీసుకున్నాము. సో అంతే వచ్చేటట్టుగా కరెక్ట్గా సెట్ చేసుకొని తర్వాత మొత్తం నెక్తో సహా నేను కట్ చేసేస్తాను అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే తర్వాత ఇంకా మనకి ఆ పేపర్ కొలతలు ఇవి అవి ఏమీ అక్కర్లేదు. డైరెక్ట్గా పర్ఫెక్ట్గా కట్ చేయాలంటే ఈ మెథడ్ ఫాలో అయిపోండి, మీరు ఈజీగా డిజైనర్ బ్లౌజులు అయితే కుట్టేస్తారండి. సో చూసారు కదా, ఇక్కడ మీరు గమనిస్తే మీకే అర్థమవుతుందండి. అది ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టేసి కట్ చేస్తున్నాను. చూడండి, కొంచెం కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది నేను తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇలా చేస్తే మనకు మళ్ళీ స్పెషల్గా కొలవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు. ఇక్కడ కింద వైపున కొంచెం ఎక్స్ట్రా వచ్చినా ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇదంతా మళ్ళీ కటింగ్లో వెళ్ళిపోతుంది. పైన నెక్ దగ్గర మాత్రం మనకు ట్రాన్స్పరెంట్ కావాలి కదా, అక్కడ మాత్రం పర్ఫెక్ట్ మెజర్మెంట్ అనేది ఉండాలి. సో చూసారు కదా, ఇక్కడ వరకు అయితే కటింగ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు నేను నెక్ కూడా కట్ చేస్తాను. సో పైన నెక్కే కట్ చేయాలండి, కిందిది కాదు. అంటే ఇక్కడ మిడిల్లో ఒక కట్ ఇచ్చాను కదా, అది కట్ చేయొద్దు. జస్ట్ పైన మనం 3.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ నెక్ మాత్రం కట్ చేయాలి. సో కుట్టేటప్పుడు మనం ఈ పైన ఎక్స్ట్రా పీస్ అనేది మొత్తం తీసేస్తాం కదా, అప్పుడు ఈ విధంగా ఉంటుంది. కింద వైపున లైనింగ్ ఉంటుంది, పైన వైపున మాత్రం ట్రాన్స్పరెంట్ వచ్చేస్తుంది. సో మీకు ఎటువంటి అతుకులు వేయకుండానే పర్ఫెక్ట్గా ట్రాన్స్పరెంట్ డిజైనర్ నెక్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కొంచెం అయితే అర్థమైపోయిందని అనుకుంటున్నాను. మరీ స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. డెఫినెట్గా మీరు కుట్టే వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమైపోతుందండి. ముందే మీరు ఫోటో చూసారు కాబట్టి మీకు క్లియర్ ఐడియా అయితే వచ్చేస్తుంది. ఇంకా కుట్టే వీడియో చూసారు అంటే మాత్రం ఇంకా ఈజీగా గుర్తుండిపోతుందండి, మీకు ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది అనమాట ఎలా కుట్టాలి అనేసి. సో ఇక్కడ చూసారు కదా, ఇది మొత్తం కట్ చేస్తాను అని చెప్తున్నాను అనమాట. అందులో ఇప్పుడు నెట్ క్లాత్ మాత్రం మనం ఏది కట్ చేయం, అంటే ఎటువంటి కటింగ్ లేకుండానే మనకి డిజైనర్ నెక్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పైన మీకు లెఫ్ట్ సైడ్లో క్లియర్గా తెలుస్తుంది అనుకుంటాను. పైన వైపున ట్రాన్స్పరెంట్ వచ్చేస్తుంది, కింద వైపున మాత్రం లైనింగ్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా ఇప్పుడు సైడ్ పార్ట్ మాత్రం నార్మల్గా కట్ చేసుకోవడమే అండి, అందులో ఇంకేమీ ట్రాన్స్పరెంట్ అదైతే ఏమీ రాదు. సో యాజ్ ఇట్ ఈజ్ లైనింగ్, ఇంకోటి శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఎలా అయితే కట్ చేసామో ఇది కూడా సేమ్ అదే విధంగా పెట్టి కట్ చేసుకోవాలి. ఎక్కడ మనం కట్ చేస్తే క్లాత్ అనేది సేవ్ అవుతుందో చూసుకోవాలండి. క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడు ఈజీగానే సరిపోతుంది, కానీ అదే పెద్ద సైజు ఉంటే మాత్రము అస్సలు సరిపోదు కదా. సో అట్లాంటప్పుడు కొంచెం చూసే చెక్ చేసుకోవాలి. సో కింద వైపున చూసారు కదా, ఇట్లా పైన స్లాంటింగ్ వచ్చే వైపునే పెట్టి కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఇంకా జస్ట్ హ్యాండ్స్ కటింగ్ అనేది ఉంది కదా. సో హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా నేను కింద వర్క్ ఉంది కదా, అంటే ఇట్లా కర్వ్ షేప్ లాగా ఆ లేస్ దగ్గరే నేను ఫోల్డింగ్ అనేది తీసేసుకుంటున్నాను. సో ఫస్ట్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. ఇలా కర్వ్స్ ఉన్నప్పుడు మాత్రము పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాతనే ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ ఒక మడత వేసుకున్నాం, తర్వాత మళ్ళీ ఇంకో మడత. సో 4 మడతలు అయిపోయాయి కింద, అంటే మనకి మొత్తం 4 లేయర్స్ అనేవి వచ్చాయి కదా. ఇప్పుడు దాంట్లో మనకు కావాల్సిన హ్యాండ్ లెంత్ అనేది తీసుకోవాలి. సో కస్టమర్ కావాల్సిన హ్యాండ్ లెంత్ 4 ఇంచెస్. మామూలుగా అయితే 1 ఇంచు తీసుకుంటాం కుట్టుకి, కానీ కింద వైపున కుట్టు వేయం కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నుంచి నేను 4.5 ఇంచులు అనేది తీసుకుంటున్నాను. అర్థమైంది కదండి, మనకు కావాల్సిన హ్యాండ్ లెంత్ ప్లస్ కుట్టు కోసం కావాల్సినంత తీసుకున్నాను. ఇలా మార్క్ వేసిన తర్వాత ఇదే మార్కింగ్ అవతల వైపున కూడా వేయాలి. అంటే ఇక్కడ 4.5 తీసుకున్నాం, ఇక్కడ కూడా 4.5 వేయాలి. ఒక లైన్ డ్రా చేసిన తర్వాత కింద డౌన్ ఎంత తీసుకోవాలంటే ఇలా చిన్న చేతులు ఉన్నప్పుడు ఎంత పొడవు అయితే తీసుకున్నామో అందులో 1/2 తీసుకోవాలి. అంటే 4.5లో సగం వచ్చేది 2.5. సో అదే 2.5 దగ్గర నేను మార్క్ అయితే వేశాను. లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ అంటే మన ఫోల్డింగ్ వైపు నుంచి ఎంతైతే పెట్టుకుంటామో చూసుకోండి. అయితే ఇక్కడ ఆమూలు మనకి 8 ఇంచెస్ కదా, అదైతే నేను మార్క్ వేశాను. 2 ఇంచులేమో ఖర్చు కోసం అనమాట.
సో ఇక్కడ ఫోల్డింగ్ వైపు నుంచి ఒక 1.5 ఇంచ్ దగ్గర మార్క్ వేయండి, అంటే షేప్ డ్రా చేసుకోవడానికి. ఇక్కడ నుంచి ఇట్లా కొంచెం కర్వ్ లాగా తీసుకోవాలి. తర్వాత 2 ఇంచులు అనేది స్ట్రైట్గానే వచ్చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ ఇంత క్లియర్గా అయితే లేదండి, కానీ మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ నెట్ పైన కాబట్టి మనకు మార్కింగ్ అంత క్లియర్ కనిపించదు. అండ్ ఇక్కడ హ్యాండ్ రౌండ్ వచ్చి 6.5, 2 ఇంచులేమో ఖర్చు కోసం కూడా తీసేసుకున్నాను. సో ఇంతే అండి. ఇప్పుడైతే ఇది కట్ చేస్తున్నాను. తర్వాత లోతు ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్లో చూపించానండి, క్లియర్గా కూడా చెప్పాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటుందేమో అనేసి చెప్పేసి మళ్ళీ చూపించడం వల్ల ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. అన్నిటికీ ఇదే మెజర్మెంట్స్ అండి, కాకపోతే జస్ట్ హ్యాండ్ డౌన్ తీసుకోవడం ఎంత అనేది వాళ్ళ సైజుని బట్టి ఉంటుంది, చెస్ట్ సైజుని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు మనం లోతు తీయాలంటే 2 లేయర్స్ ఓపెన్ చేసుకోవాలి కదా. అంటే ఇక్కడ మొత్తం 4 మడతలు ఉన్నాయి. 2 మడతలను ఓపెన్ చేసుకొని ఒకవైపున లోతు అనేది కట్ చేసుకోవాలి. సో 2 సీదాలు లోపల వైపుకే ఉందండి. నేను ఎప్పుడు ఉల్టా పైనే కట్ చేస్తాను కదా, ఆల్రెడీ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుసు. సో పైన వైపున ఉల్టానే ఉంటుంది ఎప్పుడైనా సరే. అంటే నేను ఆ విధంగానే ఫోల్డింగ్ అయితే వేసుకుంటాను. సో అక్కడ మిడిల్ పాయింట్ అయితే మార్క్ వేసాను కదా, అక్కడ నుంచి 1 ఇంచ్ అనేది తీసుకొని, అంటే మీకు నేను లైనింగ్ పైన పెట్టి చూపిస్తున్నాను ఎందుకంటే కొంచెం క్లియర్గా తెలుస్తుంది కదా అని అనుకున్నాను. సో ఇక్కడ మిడిల్లో ఒక మార్క్ అనేది వేసేసుకోవాలి. అక్కడ నుండి 1 ఇంచ్ అనేది ఇటువైపుకి తీసుకోవాలి. అంటే మనం ఎక్కడైతే లోతు కట్ చేస్తున్నామో అక్కడ వైపున 1 ఇంచ్ మార్క్ వేసి, అండ్ ఇక్కడ 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నామో అది అక్కడ ఒక మార్క్ బయట వైపు నుంచి. ఈ రెండిటికి మధ్యలో పాయింట్ ఎక్కడ వస్తుందో చూసుకోండి. సో చూడండి, నేను లైనింగ్ పైన అంటే కింద క్లాత్ పైన వేస్తున్నాను కదా, మీకు తెలియడానికి అనేసి ఇలా వేసాను. సో ఇప్పుడు ఇక్కడ మిడిల్ మార్క్ వచ్చింది కదా, దానికి 6 పాయింట్స్ కిందికి తీసుకోవాలన్నమాట. అంటే 1.5 ఇంచ్ అనేది కిందికి తీసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడైతే చాలా క్లియర్గా ఉంది కదండి. సో ఇప్పుడు ఈ లైన్ని మనం కట్ చేసేసుకోవాలి. అప్పుడు లోతు అనేది పర్ఫెక్ట్గా కట్ అవుతుంది. కంపల్సరీ ఇలా 6 పాయింట్స్ అయితే ఇవ్వాలండి, లేకపోతే అది షేప్ అనేది సెట్ అవ్వదు. చాలామంది 1/2 ఇంచ్, 1/2 ఇంచ్ అంతే ఇస్తారు, కానీ ఖచ్చితంగా 6 పాయింట్స్ అనేది తీసుకోండి. ఇక్కడ ఒక ఖర్చుగా మాత్రం కంపల్సరీ ఇవ్వాలి, అది కూడా కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉండడానికి అనమాట. సో ఇంత పీస్ కట్ చేస్తాను అనేసి మీకు చూపిస్తున్నాను. సో ఇంతే అండి, డిజైనర్ బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. కుట్టడం కూడా ఇంతే ఈజీగా ఉంటుందండి. సో మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి. కొత్తగా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. చాలామంది అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. నేనే ఇన్ని రోజులు నా ఫీలింగ్స్ ఏంటి అనేది చెప్పలేదు. అంటే 4 ఇయర్స్ అయిపోయింది యూట్యూబ్లోకి వచ్చి, అయినా కానీ నాకు అసలు గ్రోత్ లేదు ఏంటి అనేసి అనుకున్నాను. కానీ నేను చెప్పకపోతే మీకు ఎలా తెలుస్తుంది కదా, అది నా మిస్టేకే, అందుకు సారీ అండి. నన్ను అర్థం చేసుకున్నందుకు, ఈ వీడియోస్కి లైక్స్ ఇస్తున్నందుకు, నా ఛానల్ కూడా గ్రో అవుతున్నందుకు మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. మీరు చేసే ఒక చిన్న కమెంట్ వల్ల ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతామండి.